యాప్లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ మరియు ఎక్స్టార్షన్ వల్ల టెలిగ్రామ్ బ్యాన్ అవబోతుంది. రీసెర్చ్ చేసి చూస్తే టెలిగ్రామ్లో ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో, ఇంకా అలాంటివి జరగడానికి ఎన్ని అవకాశాలున్నాయో వింటేనే భయం వేస్తుంది. టెర్రరిస్ట్ అటాక్ ప్లానింగ్స్, చైల్డ్ పోర్న్, రేప్ అండ్ గ్యాంగ్ రేప్ వీడియో క్లిప్స్, ఎంఎంఎస్లు, హ్యూమన్ ట్రాఫికింగ్ డిస్కషన్, ఇలా ఒకటేంటి చాలానే టెలిగ్రామ్లో జరుగుతూనే ఉన్నాయి. అయితే కొందరు ఈ యాప్ని బ్యాన్ చేయడం వల్ల క్రైమ్స్ని, ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆపగలుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు నిజానికి టెక్నాలజీని మనిషి ఉపయోగానికన్నా ఎక్కువ దుర్వ్యాపారానికి వాడుతున్నారు. అసలు టెలిగ్రామ్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? బ్యాన్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? టెలిగ్రామ్ని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్, లేదా దీనికి ఇంకేమైనా పరిష్కారం ఉంటుందా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. కొన్ని నెలల క్రితం ఫ్రెంచ్ గవర్నమెంట్ టెలిగ్రామ్ ద్వారా టెర్రరిజం, స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేలా ఎటువంటి చర్యలు టెలిగ్రామ్ వారు తీసుకోనందుకు, అలాగే టెలిగ్రామ్ యాప్లో జరుగుతున్న క్రైమ్ రేట్ని ఆపలేకపోవడం కారణంగా టెలిగ్రామ్ ఫౌండర్ అండ్ సీఈఓ పావెల్ డ్యురౌను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇండియా కూడా టెలిగ్రామ్ యాప్పై ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా కనిపిస్తే ఇండియా కూడా టెలిగ్రామ్ని బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది అని ఐడియా లేదు, కానీ మనం మాత్రం ఈ యాప్లో క్రైమ్ ఎలా జరుగుతుంది అని చూద్దాం. మేజర్ అలిగేషన్ అయిన టెర్రరిజం గురించి చూస్తే, యూఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన కౌంటర్ ఎక్స్ట్రీమిజం ప్రపంచవ్యాప్తంగా జరిగే టెర్రరిజంని ఇది ట్రాక్ చేస్తుంది. దొరికిన టెర్రరిస్ట్ స్థావరాలను కనిపెట్టి బ్యాన్ చేస్తుంది. ఆర్థికంగా దెబ్బ కొడుతుంది. ఈ ఆర్గనైజేషన్ టెలిగ్రామ్ మీద ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ చేసింది. అందులో వాళ్ళకి ఈ పోస్టర్ దొరికింది. ఐసిస్ చేసే ప్లాన్స్ కోసం ఏ యాప్స్ వాడాలో వాడకూడదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏ యాప్లో సేఫ్ ఉంటుందో అని ఈ పోస్టర్ ద్వారా షేర్ చేశారు. వాళ్ళ సేఫ్ లిస్ట్లో టెలిగ్రామ్ యాపే ఉంది. ఆస్క్ బుక్ అనే జర్మన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని పోస్ట్ ఆధారంగా ఐసిస్ రిక్రూటర్ అయిన నెయిల్ ప్రకాష్ అతని మెసేజెస్లో ఈ విధంగా చెప్పాడు: నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే టెలిగ్రామ్లో అవ్వాలంటూ చెప్పాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టెర్రరిజం కోసం రిక్రూట్మెంట్ నుండి మిషన్ ప్లానింగ్, మిషన్ ఫండింగ్, ఇంకా ఇంప్లిమెంటేషన్, ఇలా ప్రతిదీ పగడ్బందీగా గ్రూప్స్లో గర్వంగా షేర్ చేస్తున్నారు. వీటిని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి ఎక్స్ట్రీమిజంలో పాల్గొంటున్నారు. ఎలా అంటే, ఒక స్క్రీన్ షాట్ ప్రకారం బంగ్లాదేశ్లో ఉంటున్న కొందరు వ్యక్తులు కలిసి సమీర్ మరియు జలాజ్ అనే వ్యక్తులను హోమోసెక్షువాలిటీని సపోర్ట్ చేస్తున్నారని చంపినట్లు ఐసిస్కి తెలియజేశారు. అలాగే 2017 లండన్లో జరిగిన వెస్ట్ మినిస్టర్ టెర్రరిస్ట్ అటాక్ని ప్రౌడ్గా ఫీల్ అవుతూ అటాక్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి పోస్టుల కారణంగా ఐసిస్కి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్స్ కూడా ఈ టెలిగ్రామ్లో పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చాలా ప్రూఫ్స్ ఈ కౌంటర్ ఎక్స్ట్రీమిజం ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నాయి. ఐసిస్కి టెలిగ్రామ్ ద్వారా కొందరు సపోర్ట్ అందించడంతో ఈ టెలిగ్రామ్ నుండే పీపుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అమెరికన్ మరియు ఇజ్రాయేలీ ఇన్స్టిట్యూట్ అయిన మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెమరీ చేసిన పరిశోధనలో చాలా పోస్టులు లభించాయి. అందులో ఒక దాంట్లో మాత్రం ఇలా రాస్తుంది. అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే, పాయిజన్ అటాక్ చేసేవారు, కత్తితో చంపేవారు, అలాగే సూసైడ్ బాంబింగ్ కోసం సిద్ధంగా ఉన్న వాళ్ళు కావాలి అంటూ ఆ పోస్ట్లో మెన్షన్ చేశారు. అంతేకాదు, రిక్రూట్ చేసుకున్నాక ట్రైనింగ్ కూడా ఈ యాప్ ద్వారానే ఇస్తున్నట్టుగా తెలిసింది. దానిలో వెపన్స్ని తయారు చేయడం, అలాగే వాటిని యూజ్ చేయడం నేర్పిస్తున్నారు అని మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెమరీ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. సో ఇలా ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా టెర్రరిజం వ్యాప్తి అవుతుంది. 2017 నవంబర్లో ప్యారిస్లో ఒక టెర్రర్ అటాక్ జరిగింది. దానిలో 130 మంది చంపబడ్డారు, అలాగే 350 మంది గాయపడ్డారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే, ఈ అటాక్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా టెలిగ్రామ్లోనే జరిగిందని. అంతేకాదు, 2015 డిసెంబర్లో ఇండోనేషియా పోలీస్ అరెస్ట్ చేసిన ఐసిస్ మెంబర్ అయిన బాంబు మ్యానుఫ్యాక్చరర్ను ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బాంబు ఎలా తయారు చేయాలో టెలిగ్రామ్లోనే ఐసిస్ వాళ్ళు షేర్ చేసిన వీడియో ట్యుటోరియల్ ప్రకారంగా నేర్చుకున్నాను అని చెప్పాడు. అలాగే 2016 జూన్లో ఫ్రాన్స్కి సంబంధించిన ఒక వ్యక్తి ఫ్రెంచ్ పోలీస్ ఆఫీసర్ని, అతని భార్యని కూడా చంపేశాడు. అంతేకాదు, ఈ దారుణాన్ని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేశాడు. అతని ట్రైనింగ్ కూడా టెలిగ్రామ్ ద్వారానే అయ్యిందని ఇన్వెస్టిగేషన్లో చెప్పాడు. అలా అదే సంవత్సరం ఇండియాలో కూడా 5 ఐసిస్ మెంబర్స్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అటాక్ చేయడానికి టెలిగ్రామ్లోనే ట్రైనింగ్ పొందుతున్నారని చెప్పడం జరిగింది. ఇది కేవలం కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కౌంటర్ టెర్రరిజం తమ రిపోర్ట్లో 2013 నుండి 2020 వరకు జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ అన్నీ వాటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్తో కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. అవన్నీ కూడా టెలిగ్రామ్లోనే ప్లాన్ చేయబడ్డాయని తెలిసింది. టెలిగ్రామ్ పైన ఉన్న రెండవ అలిగేషన్ చైల్డ్ పోర్నోగ్రఫిక్ కంటెంట్ని ప్రమోట్ చేస్తుంది అని. 2024లో దాదాపు 2193 టెలిగ్రామ్ గ్రూప్స్ చైల్డ్ అబ్యూస్ పోర్నోగ్రఫీ కంటెంట్ కారణంగా రిపోర్ట్ చేయబడి బ్యాన్ చేయబడ్డాయి. ద ప్రింట్ చేసిన రీసెర్చ్ ఆధారంగా ఈ 3 కోడ్ నేమ్స్తో చైల్డ్ పోర్నోగ్రఫీ షేర్ అవుతుంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సిపి అని, చైల్డ్ అబ్యూస్ మెటీరియల్కి CSAM, అలాగే గ్యాంగ్ అండ్ గ్యాంగ్ రేప్కి RGR అనే కోడ్స్తో వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. ది ప్రింట్ చేసిన రీసెర్చ్లో తెలిసిన మరో విషయం ఏంటంటే, ఈ వీడియోస్ అన్నీ అమ్మబడుతున్నాయి, కానీ ఎక్కువ రేట్కి కాదు, 50 నుండి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. మరో NGO
ప్రజ్వల్ ఎన్జిఓ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో 38 GB చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ కేవలం 600 రూపాయలకి అమ్ముతున్నట్లుగా తెలిసింది. అంతేకాదు రేప్, గ్యాంగ్ రేప్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. అంతెందుకు మొన్న ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ విషయంలో కూడా ఈ టెలిగ్రామ్లో చాలా ఛానల్స్ ఓపెన్ చేశారు. అట్లీస్ట్ 8 టెలిగ్రామ్ ఛానల్స్ ఆ డాక్టర్ పేరు మీద దొరికాయి. వీటన్నిటిలో కూడా సబ్స్క్రైబర్ బేస్ 70,000 యూజర్లకు పైన. ఇంతమంది అటువంటి వీడియోస్ని చూడడానికి, కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇటువంటి వికృత కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఓ వేదికగా మారింది. లాస్ట్ ఇయర్ జూలై 26న 53,000 టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్స్ అలాగే 6,70,000 యూజర్స్ బ్యాన్ చేయబడ్డారు. డ్రగ్ రాకెట్ 2022లో ముంబై పోలీసులు 250 కోట్ల విలువ చేసే డ్రగ్ రాకెట్ని కనిపెట్టి సీజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే ఈ మొత్తం డ్రగ్ రాకెట్ టెలిగ్రామ్ ద్వారానే ఆపరేట్ అయిందని. ఎంత సీక్రెట్గా ఈ గ్రూప్ నుంచారంటే అడ్మిన్స్ కూడా బాట్సే ఉంటాయి. అంటే దాని వెనుక ఉన్న వారి డీటెయిల్స్ ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. బేసికలీ డ్రగ్స్ మెన్యూలో ఎన్ని రకాల డ్రగ్స్ అంటే మెఫెడ్రోన్, కోక్, హెరాయిన్, MDMA, LSD ఇలా చాలా డ్రగ్స్. అంతేకాదు అమెరికన్ డ్రగ్స్ అయిన ఒరిజినల్ గ్రోవర్, సూడోపెడ్రిన్ని టెలిగ్రామ్ ద్వారా అమ్ముతున్నారు. వీటి పేర్లు కూడా కోడ్ నేమ్స్తో ఎలా అంటే హవాయి బీచ్ అని, చీజ్ ఫ్లేవర్ అని తెలివిగా నడిపిస్తున్నారు. కస్టమర్ ఆ డ్రగ్ నేమ్ సెలెక్ట్ చేయగానే బాట్ పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. కస్టమర్ పే చేసి తన లొకేషన్ యొక్క GPS కోఆర్డినేట్స్ని షేర్ చేస్తే అక్కడికి తన పార్సెల్ డెలివరీ అవుతుంది. ఇప్పటి వరకు న్యూస్ పోర్టల్స్ చాలా సంవత్సరాల నుంచి చెప్తున్న విషయం ఏంటంటే దేశం మొత్తంలో ముఖ్యంగా ముంబై, కొచ్చిన్, యూపీ వంటి ప్రదేశాల్లో ఈ టెలిగ్రామ్ని డ్రగ్స్ యూసేజ్ కోసం ఎక్కువగా వాడుతున్నారు. అందుకోసమే రీసెంట్గా ఫ్రాన్స్ గవర్నమెంట్ తన దేశ భద్రత కోసం ఒక ముందడుగు తీసుకుని టెలిగ్రామ్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కానీ ఈరోజు ఇండియాలో టెలిగ్రామ్ని బ్యాన్ చేయబోతున్నారు అనే వార్తతో ఏమాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే యాక్చువల్లీ 78% మంది యూజర్లు ఈ టెలిగ్రామ్ని ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమని వాడుతున్నారు. టెలిగ్రామ్లో ఫైల్ షేర్ చేయగలిగే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ 2.5 GB ఫైల్ని కూడా ఎంతో సులువుగా ఏ ఇబ్బంది లేకుండా షేర్ చేయవచ్చు. అంతేకాదు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్కి లిమిట్ లేదు. ఒకేసారి డేటా మొత్తం కొన్ని లక్షల యూజర్లకు ఎంతో సులువుగా చేరుతుంది. దీనిలో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క నోట్స్, టెక్స్ట్ బుక్స్, గైడ్స్ ఇలా అన్నీ కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అది కూడా ₹1 ఖర్చు లేకుండా. ఇంకో రీజన్ ఏంటంటే జస్ట్ ఈ ఒక్క యాప్ని బ్యాన్ చేసినంత మాత్రాన ఇండియాలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పోతాయా అని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇది డీల్ చేయడానికి కాస్త కష్టమే. కానీ దేశ భద్రతని మించి ఏది ఇంపార్టెంట్ కాదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న మీడియంని ఆపేస్తే యాక్టివిటీస్ని మొత్తంగా ఆపేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత యాక్టివిటీస్ జరిగే తీవ్రత తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ టెలిగ్రామ్ బ్యాన్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ టైం. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.